పిల్లలు, మీ కెరీర్ కేవలం మార్కులు, ర్యాంకుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? లేదు. ఉన్నతమైన వ్యక్తిత్వం, నైతిక విలువలు ఉన్నవారే వృత్తిపరంగా గొప్ప స్థాయికి చేరుకుంటారు. అందుకే మన పెద్దలు శతక పద్యాల ద్వారా ఎన్నో జీవిత సత్యాలను చెప్పారు. ఈరోజు మనం భాస్కర శతకం నుండి ఒక అద్భుతమైన 11వ పద్యాన్ని నేర్చుకుందామా? జరగాల్సిన పని ఎక్కడ ఉన్నా జరుగుతుంది. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మన కెరీర్ ఎదుగుదలలో దీని పాత్ర ఏమిటి? ఈ పద్యం చూడండి. కారణమైన కర్మలు కాక దిగంబడవెన్ని గొందులం. దీని అర్థం మరియు అంతరార్థం ఇప్పుడు తెలుసుకుందాం. కారణమైన కర్మములు కాక దిగంబడవెన్ని గొందులం దూరిన ఎంత వారలకు తల్లి పరీక్షితు శపభితుడై వారధి నొప్పరిగా పై బదిలంబుగా లాగి యుండినన్ క్రూర భుజంగదంతహతి గులడే లోకులెరుంగ భాస్కర. భావం: ఎచ్చట దాగినా ఎంతవారికైనా కాగల పని కాకమానదు. పూర్వము విప్రశాప భయము వల్ల పరీక్షిత్ మహారాజు సముద్రము మధ్యలో రహస్యముగా కాపురమున్న దుష్ట సర్పముచే కరువబడలేదా? చూశారు కదా, పరీక్షిత్ మహారాజు ఎంత జాగ్రత్తగా సముద్రం మధ్యలో ఉన్న మేడలో దాక్కున్న విధి నిర్ణయం ప్రకారం జరగాల్సింది జరిగి తీరింది. దీనిని మీ కెరీర్కు అన్వయం చేసుకుంటే మనం చేసే పనుల ఫలితం మనల్ని తప్పక చేరుతుంది. వృత్తి జీవితంలో మనం బాధ్యతల నుండి తప్పించుకోవాలని చూసినా లేదా అడ్డదారులు తొక్కి విజయం సాధించాలని చూసినా అది ఎంతో కాలం నిలవదు. అందుకే ఫలితం గురించి అతిగా ఆందోళన చెందకుండా మీ పనిని పూర్తి చిత్తశుద్ధితో చేయండి. కష్టపడి పనిచేసే గుణం ఉంటే విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సవాళ్లను చూసి భయపడి దాక్కోకండి, వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. ఈ పద్యం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో పంచుకోండి.